జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పాను కదా, మొన్న లెన్స్ కట్కి వెళ్ళామని నేను వీడియో పెట్టాను. జీవా షాప్ నుంచి జ్యువెలరీ కూడా షూట్ చేసి పెట్టాను కదా. ఆ రోజు ఆ లెన్స్ కట్లో పని అయిపోయిన తర్వాత లెన్స్ కట్లో ఒక నాది రిపేర్కి ఇచ్చాను అనమాట. లెన్స్ మీద బాగా గీతలు పడిపోయింది, సరిగా కనిపించట్లేదు, అండ్ పవర్ కూడా కొంచెం పెరిగిందని చెప్పారు వాళ్ళు ఐ టెస్ట్ చేసి. సో అది వాళ్ళు ఒక 3-4 days పడుతుంది మళ్ళీ కొత్త లెన్స్ తయారు చేసి తేడానికి అని చెప్పారనమాట. చెప్తే ఈ లోపల మనకి మళ్ళీ ఏదో ఒక రీడింగ్ గ్లాసెస్ అయినా కావాలి కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే ఐ రీడర్స్ అని రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ఇవి పెద్ద కాస్ట్ కాదండి, ఇది 500 రూపీసే. కానీ టెంపరీగా వాడుకోవడానికి ఇలాగ షార్ట్ పీరియడ్లో, నెక్స్ట్ దేవుడి దగ్గర మనం పూజ చేసుకునేటప్పుడు అప్పుడు అన్ని అరేంజ్ చేసి కూర్చున్న తర్వాత కళ్ళజోడలేదు అన్నది గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ స్పెషల్గా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలాంటిది ఒకటి దేవుడి రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఉండదు, వెతుక్కోక్కర్లేదు అనమాట. సో ఇదిగో ఇలాగా చాలా క్లారిటీగా చాలా బాగా కనబడుతుంది నాకు ఇది పెట్టుకున్న తర్వాత, ఈ కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత. సో అందుకని ఇది జస్ట్ 500 ఇది తీసుకున్నాను. ఇలాంటివి యాక్చువల్లీ ఇంకా 2-3 కూడా తీసుకోవచ్చు అన్నట్టు అనిపించింది నాకు. సో టు స్టార్ట్ విత్ ఇదనమాట లెన్స్ కార్ట్ది. నెక్స్ట్ అక్కడ లెన్స్ కార్ట్లోనే కొంతసేపు టైం పట్టింది. అది అయిన తర్వాత చిన్నగా షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఒక దగ్గర ఒక షాప్ బయట షాప్ వాళ్ళదే అవుట్లెట్ పెట్టారు. సంక్రాంతి టైం కదా, ఇప్పుడు అవుట్లెట్ పెట్టారు. ఆ షాప్కి మేము యాక్చువల్లీ ఇంకేదో పనికి వెళ్ళాం అనమాట, ఏవో చిన్న చిన్న వస్తువులు తీసుకోవడానికి. సరే అక్కడ చూస్తే లెగ్గింగ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అతను అన్నాడు, మీకు కదమ్మా ఇవన్నీ చిన్నపిల్లలవి, వాళ్ళకే సరిపోయే సైజులే ఉన్నాయి అన్నాడు. ఒకసారి చూడు బాబు, XL XXL ఉంటాయేమో చూడు అని అంటే చూసాడనమాట. చూస్తే లక్కీగా ఇగో XXL రాసింది చూసారా, ఇలా XXL పెద్ద నాకు మ్యాచింగ్లు ప్రస్తుతం అయితే అవసరం లేదు, మనం ఈ కలర్స్ కోసం వెతుకుతాం చూడండి, అప్పుడు దొరకవు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అట్రాక్టివ్ పాయింట్, ఇది ఈచ్ 300 అనమాట, దీని మీద రాసింది. ఇప్పుడు వాళ్ళు సేల్లో 100కి ఇచ్చేస్తున్నారు. సో మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో ఎలాగ మనకి ఎప్పుడో అప్పుడు అవసరం పడుతుందిలే అని చెప్పి ఇలా కొన్ని కలర్స్ తీసుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే బ్లాక్, రెడ్ అలా మనకి కావాలి అనుకున్న కలర్స్ అయితే లేవన్నమాట. ఇదొకటి నాకైతే ప్రస్తుతానికి కావాలి, ఇది అయితే తప్పకుండా కావాలనే తీసుకున్నాను. దీనికోసం చూసినప్పుడు నాకు దొరకలేదు ఈ కలరు. ఇది జామునీ కలర్ అంటాం కదా, నేరేడు పండు రంగు ఇది. నెక్స్ట్ ఇవి మనం కావాలని వెతికినా కూడా మనకి దొరకవండి. అప్పుడప్పుడు ఈ షేడ్స్, ఈ పర్టికులర్ షేడ్ కావాలి అని మనం షాపుల చుట్టూ తిరుగుతుంటాం కదా, అప్పుడు దొరకదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండిపోయని చెప్పి 100కి అంటే నాకు చాలా నచ్చి తీసుకున్నా. ఇద్దరు ఉన్నాం కదా, స్పందనకు కూడా దేనికైనా అవసరం ఉంటే ఉంటుంది అన్నట్టు. ఇవి కొంచెం అదే రేర్ కలర్స్ కదా, ఇంగ్లీష్ కలర్స్ అంటారు మన వాళ్ళు ఈ టైపు. సో 5 లెగ్గింగ్స్ ఫర్ 500 రూపీస్ అంటే ఇలాంటి షాపింగ్లు చాలా ఎక్కువ తృప్తిస్తుంటాయి కదా, అందులో అలా తృప్తిగా నాకు అనిపించిన షాపింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఏమో మా ఇంటి దగ్గరే యూస్టా షాప్ ఓపెన్ చేశారు. అప్పుడే 4 to 5 months అయిందేమో, వెళ్దామని వెళ్ళలేదు. సరే ఒకసారి చూద్దాము, పండగకి ఏమైనా కొత్త ఇవి వాళ్ళ దగ్గర వచ్చేయేమో స్టాక్, ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అన్నట్టు వెళ్తే స్టాక్ ఆల్రెడీ అయిపోయిందేమో మరి నాకు తెలీదు, పెద్ద స్టాక్ అయితే లేదు. అందులో మా సైజులు లేవు, XL లేవు, చిన్నవి ఉన్నాయి. ఇది మటుకు ఒకటి మంచిగా దొరికింది, నాకు చాలా చాలా నచ్చింది. ఇదిగో మంచి ప్యాటర్న్, మంచి కలర్ కాంబినేషన్, నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇది 800 రూపీస్, అదే 799. ఈ రేట్స్ అలాగే ఉంటాయి కదా. సో ఇది, దీనికి బాటమ్ నా దగ్గర రెడ్ ఉంది, సో తీసుకోక్కర్లేదని చెప్పి ఇది మటుకు తీసుకున్నాను. ఒక పాకెట్ కూడా వచ్చింది. ఈ మధ్య పాకెట్ చాలా అవసరం ఉంటుందండి, మొబైల్ పెట్టుకోవడానికి, లేకపోతే మనం కళ్ళజోడులు అవి పెట్టుకోవడానికైనా పనికొస్తుంది కదా. సో అందుకని ఇదొకటి తీసుకున్నాను. స్పందనకైతే ఏమీ దొరకలేదన్నమాట. సో తను ఇంకెక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటాను అని అనుకుంది.
అందులోనే బొమ్మకి ఇది మెన్స్ సెక్షన్లో అనమాట. ఒక అబ్బాయికి ఇది వేసి ఉంచారు. ఇది చాలా చాలా నచ్చింది మా ఇద్దరికి, నాకు స్పందనకి ఇద్దరికి కూడాను. ఇది మా పెద్ద అబ్బాయి కోసం తీసుకుని, తను బ్లాక్ ఎక్కువ వాడుతుంటాడు అనమాట. ఇగో ఇలా హోల్స్ ఉన్న షర్టు, సమ్మర్లో పనికొస్తుంది ఏసీ లాగా అన్నట్టు. ఇది కూడా 700 అండి. అలా ఒత్తిదే వేసుకోవద్దు అనుకుంటే టీషర్ట్ వేసుకుని, జీన్స్ టీషర్ట్ వేసుకుని పైన కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా చాలా బాగుంటుందని అనిపించింది అనమాట ఇది. నెక్స్ట్ ఇందాక నేను చెప్పినప్పుడు మర్చిపోయాను, ఆ లెగ్గింగ్స్ తీసుకున్నాను కదా, ఆ షాప్లోకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడేమో ఇంత చిన్న బ్యాగ్స్ అండి, ఇంత బుజ్జు ఇలా షోల్డర్ బ్యాగ్స్ అనమాట. మా స్పందన దగ్గర పాటికి ఒక 1/2 డజన్ అయినా ఉండుంటాయి. కానీ ఫస్ట్ షాప్లోకి వెళ్ళిందే అంటే షోల్డర్ బ్యాగ్స్ సెక్షన్కి వెళ్ళిపోతుంటుంది చిన్న బ్యాగ్స్కి. అందులోనే ఒక బ్లూ కలర్ తీసుకుంది. అలాంటి బ్యాగ్స్ తను ఎందుకు ప్రిఫర్ చేస్తుంది అంటే, 1 డే అవుటింగ్కి దానికి మనం బయటకు వెళ్తుంటాం కదా, అలాంటప్పుడు ఒక సైడ్లో ఏమో చిన్న వాటర్ బాటిల్కి పౌచ్ ఇచ్చాడు, అందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం మనీ, కొన్ని యాక్సెసరీస్, సన్ గ్లాసెస్ అలాంటివన్నీ మనం పెట్టుకుని, ఏదైనా కొంచెం తినే వస్తువులో బిస్కెట్ ప్యాకెట్ అలాంటివి పెట్టుకుని, పెద్ద బరువు ఉండదు, భుజం మీద వేసేసుకుని హ్యాండ్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. అది తీసుకుంది. అది నేను వీడియో క్లిప్పింగ్ తీసాను, అది నేను మీకు దీంతో పాటు యాడ్ చేస్తాను. ఇదిగో ఇదండి నేను చెప్పిన బ్యాగ్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను నేను. ఇది డిజైన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. నాకు తను ఎప్పుడు చిన్న బ్యాగ్స్ తీసుకుంటే ఎందుకు ఇన్ని కొంటూ ఉంటుంది అని అనుకునేదాన్ని, బట్ ఇది మటుకు నాకు ఎంత క్యూట్గా అనిపించిందో, ఇంకా నేనే ఎంకరేజ్ చేసాను తీసుకో అని. ఇలాంటివి మనం అనుకుంటాం కానీ చాలా హ్యాండీగా ఉంటాయండి, ఉపయోగిస్తాయి. ఉత్తి 1 డే అవుటింగ్ అనే కాదు, కొన్ని చోట్లకి మనం పెద్ద ఎక్కువ క్యారీ చేయక్కర్లేదు, జస్ట్ క్యాజువల్గా ఒక కొంచెం మనీ పట్టుకుని వెళ్ళిపోవాలి అన్న వాటికి కూడా మన పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మోసుకుని వెళ్ళక్కర్లేదు, ఇలాంటివి పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సరే, వాటర్ అన్నది ప్రతి సీజన్లోనూ అవసరం ఉంటుంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోవడం బాగుంటుంది కదా. సో ఇదన్నమాట మా సింపుల్ షాపింగ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంకా ఏవైనా క్లాత్స్ అవి మేము ఒకవేళ పండగకి తీసుకుంటే ఇంకా అవి మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు ఈ సింపుల్ వీడియో అండి, మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.